నమస్తే. ఈరోజు మళ్ళీ మనం జీవామృతం తయారు చేస్తున్నాము. మొన్న చేసినది నారమడికి, అంటే నారు బాగా పెరగడానికి. ఇప్పుడు మనం వరి నాటుకున్నప్పుడు జీవామృతం పారించడానికని ఈరోజు చేస్తున్నాము. 200 లీటర్లది. అయితే అసలు నిజం చెప్పనా ఒక మాట, మనము బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి, ₹1 ఎక్కువైనా సరే బాగుండాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని ఎంత ఖర్చు పెట్టైనా వేలు చేస్తారు. కనీసం ప్రకృతి వ్యవసాయం అంటే ఎందుకు అంత చులకన? ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అసలు క్వాలిటీ దేనికి లేదు. మీరు ప్రకృతి వ్యవసాయం చేసి చూస్తే తెలుస్తుంది. అసలు ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్ అంటేనే అంత తీసి పాడేయడము. ఆ యూరియాలు, డిఏపీలు వర్షాలు నిలబడి అసలు ఇంతవరకు తెచ్చారు. కానీ ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారికి మొక్కొచ్చు. అసలు చాలా గొప్ప పని చేస్తున్నాడు. ఎంత గొప్ప పని అంటే అసలు అంత మంచి గొప్ప పని. చాలా అంటే చాలా ఒప్పుకోవాల్సిన విషయం. ఈ యూరియా, డిఏపీలు ఆపేయడం వల్ల ఎంతో కనీసం కొంచెమైనా మనకు భూమి బాగుపడుతుందని ఖచ్చితంగా బాగుపడుతుంది అనుకోవడం కాదు, బాగుపడుతుంది. ఎందుకంటే రాబోయే తరాల్లో మనం భూమిని అస్సలు కాపాడలేం. ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా కొంచెమన్నా చేయాలంటే లేదు. చెప్పులు వరుసగా నిలబెట్టి మరీ యూరియా, డిఏపీలు తీసుకోవడం అవసరం లేదు. అది పంట ఏది వేయకున్నా పంట వస్తుంది. దానికి బదులుగా మనం మంచిగా ఏదో ఒకటి చేసుకున్నా వస్తుందండి. ఖచ్చితంగా తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే ఏం చేస్తామని స్తోమతని కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోవాలి వెంటనే. మనకు ఇది ఖచ్చితంగా ఇది ఇలాగే మనం రెడీమేడ్లో తెచ్చుకోవాలి, వాడాలి. చేసుకునేంత ఓపికలు లేవు, వాడుకునే అంత శక్తులు లేవు. మనం మళ్ళీ క్వాలిటీ కావాలి. ఎక్కడండి వచ్చేది? కొంచెం చూసి కనీసమైనా మారండి. చేసే వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి. ఎంతో కొంతైనా మీరు వేరే మీ పక్కలో మారినా మీరైనా చూసైనా మారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వాదించానని అనుకోకుండా కనీసం మన కూరగాయలు మనమైనా సరే పండించుకొని తిందాం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.